హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి అయినా లాంగ్ వీడియో చేయక చాలా రోజులు అయిపోయింది. ఈ మధ్యన బాగా గ్యాప్ వచ్చింది. ఇప్పటి నుంచి ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను. ఇంకా 1000 సబ్స్క్రైబర్స్కి మన ఛానల్ దగ్గరలో ఉంది. మీరు చాలా మంది చూస్తున్నారు కానీ మీరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అట్లే లైక్ కూడా మర్చిపోవద్దు. ఏంటి కూరగాయలన్నీ ముందర పెట్టేసుకుని ఏంటో అవుతుంది అనుకుంటున్నారా? మార్కెట్ ఏం పెట్టలేదండి. మా హస్బెండ్ ఫ్లెమింగ్టన్కి వెళ్ళాడు. ఫ్లెమింగ్టన్కి వెళ్ళి ఎన్ని పట్టుకొచ్చినాడో చూడండి. ఇంకా 1 మంత్ వరకు వెళ్ళాడు. ఇవి నేను ఎలా హెల్ప్ చేయాలో అనే ఆలోచనే అయిపోయింది నాకు. సర్దడం మానేసి ఎలా హెల్ప్ చేయాలి, ఏం చేయాలి, ఎన్ని ఉన్నాయి చూడండి ఒకేసారి. ఒక చిన్న సైజు షాపే, కూరగాయల షాపే ఇది. ఇంకొకటి ఆస్ట్రేలియాలో మనకి వెజిటేబుల్స్ ఫ్రెష్గా అంటే ఇవే దొరుకుతాయి. ఇంకా ఇండియాలో ఇంకా కొన్ని దొరకవు ఇండియాటి. అవి ఫ్రోజన్ టీ దొరుకుతాయి. మేము లాస్ట్ టైము షార్ట్ వీడియోలో చూపించాను కదా, అట్లా దొరకని వేటి అట్లా ఫ్రోజన్ ప్యాకెట్స్ పెట్టి ఇండియన్ షాప్లో అమ్ముతారు. అవి చూడకపోతే ఒకవేళ ఆ షార్ట్ వీడియో చూడండి. ఇప్పుడు ఏమేమి తెచ్చారో చూద్దాం మనం. కూరగాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. ఇది ఫస్ట్ బ్రోకలీ, చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో, చాలా బాగున్నాయి కదా. ఇంకొకటి వాటర్ మిలన్స్ చూడండి ఎంత బాగున్నాయో కదా. వాటర్ మిలన్ 2 పట్టుకొచ్చినాడు. ఇంకొకటి ఫ్రెష్ హనీ, బాగుంది కదా, న్యాచురల్ హనీ అంట. ఇంకా ఇవన్నీ అవకాడో. రోజు మేము బ్రేక్ఫాస్ట్కి ఎక్కువ ఇదే వాడతాము, బ్రెడ్కి. ఇంకా ఇది ఏమో పెద్దది ఆనియన్ ప్యాకెట్, కనిపిస్తుందా చూడండి, పెద్ద ఆనియన్ ప్యాకెట్. ఇది వచ్చేసి అల్లము, ఇంకా పొటాటో, ఇంకా ఇవేమో మిర్చీలు చూడండి. ఒకసారి మిరపకాయ బజ్జీలు చేసుకున్నా, అప్పుడు వీడియో తీస్తా ఖచ్చితంగా. వంకాయలు చూడండి ఎట్లున్నాయో. ఈ వంకాయలే దొరుకుతాయి. చిన్న చిన్న వంకాయలు కావాలంటే ఫ్రోజన్ ప్యాకెట్ తెచ్చుకోవాలి. చూసారా, దీంతో బెండకాయలు కూడా ఉన్నాయి. బెండకాయలు ఇదిగోండి ఇలా ఉంటాయి. బెండకాయలు ఇలా ఉన్నాయి. ఇవన్నీ సరిపోయేసరికి నాకు ఏ పన్నెండో అయిపోతుంది నైట్. ఇంకా ఇది ఏమో మెంతి ఆకు, ఎంత బాగుందో ఫ్రెష్గా. పాలకూర చూడండి ఎంత బాగుందో. నాకు పాలకూర చాలా ఇష్టం. పాలకూర చపాతీ, పాలకూర పప్పు బాగుంది కదా. ఆకు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఆకుకూరలు చూడండి. ఇంకా కొత్తిమీర, పుదీనా తాగినట్లు ఉన్నారు. నెక్స్ట్ కాలీఫ్లవర్ చూసారా. ఇది బ్రెడ్లో పెట్టుకొని తింటాడు మా హస్బెండ్. లాటూషే వచ్చింది ఇది. క్యాబేజ్ లాటూష్. ఇది క్యాబేజ్ ఏమో, ఆ పేరు నాకేమో తెలియదు. అది కదా క్యాబేజ్. ఇది క్యాబేజ్. ఎంతెంత ఉందో చూడు. ఈ క్యాబేజ్ ఎప్పుడు యాడ్ చేయాలో ఏమో. నేను 1 మంత్ వరకు ఇంకా సరిపడా తీసుకొస్తాడు. దీన్ని మంచిగా నేను దాచిపెట్టుకొని మరి చేస్తాను. ఇంకా మష్రూమ్స్ ఎంత బాగున్నాయో. మష్రూమ్స్ చిన్న చిన్నగా మష్రూమ్స్ చూడండి, బాగున్నాయి కదా. కనిపిస్తుందా? మా చిన్ని నవ్వుతాం ఎందుకు. నేను కాకరకాయ, చిన్నికి ఇష్టం లేనిది కాకరకాయ. చాలా ఫ్రెష్గా ఉన్నాయండి వెజిటేబుల్స్ అయితే. ఇప్పుడు వింటర్ కాబట్టి ఏం పాడవ్వవు, అసలు పాడవలేండి. ఆరెంజెస్ కూడా చాలా స్వీట్గా ఉన్నాయి. నేను తెస్తానే ఒకటి తిన్నాను, ఎంత స్వీట్గా ఉన్నాయో ఆరెంజెస్. లెమన్, ఇది లెమన్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. చూసారా లెమన్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో అసలు.
చాలా ఫ్రెష్గా ఉన్నాయి అసలు కూరగాయలు అయితే ఈరోజు. ఇంకొకటి ఇంకా సమ్మర్ రాలేదు కానీ ఇక్కడ మ్యాంగో దొరికిందంట. మ్యాంగో చూడండి ఎంత బాగుందో కదా, కట్ చేసి సాల్ట్ కారం చల్లుకొని తింటాం. ఇంకా ఇవేమో బీరకాయలు. ఇది కావాలి కలర్ ఏం లేదు. గ్రేప్స్ చూడండి ఎంత బాగున్నాయో. గ్రేప్స్ చాలా బాగున్నాయి. గ్రేప్స్ అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇవన్నీ సర్దాలు నేను ఇప్పుడు. ఇంకా సొరకాయ చూడండి, 2 పట్టుకొచ్చాడు సొరకాయ. ఇంకా ఇవన్నీ కీరా చూడండి చాలా బాగున్నాయి. ఇది చూడండి క్యాప్సికమ్ ఎంత పెద్దగా ఉన్నాయో. క్యాప్సికమ్ చూడండి, క్యాప్సికమ్ ఎంత పెద్దగా ఉన్నాయో. ఇది వెల్లుల్లి మాకు ఇట్లా బ్యాగ్స్లో దొరుకుతాయి, విడిగా కూడా ఉంటాయిలేండి, ఇట్లా బ్యాగ్స్లో దొరుకుతాయి వెల్లుల్లివి. బీట్రూట్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. బీట్రూట్ వెల్లుల్లి అవి. ఇవి వచ్చేసి ఫ్రూట్స్, దానిమ్మ ఇంకా బనానా. చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఫ్రూట్స్ కూడా. ఇవి వచ్చేసి టమాటోలు. ఇవన్నీ టమాటోలే. కొంచెం అంటే ఇవి 1 month వరకు కదా, అందుకే కొంచెం ఈ టైపు ఇట్లా తీసుకొచ్చినారు పాడవకోకుండా. రెడ్ ఉండేటన్ని తొందరగా యాడ్ చేసేసుకుంటాను, ఇవి నిదానంగా వాడుకుంటాను ఇట్లా. ఇది అంతే అండి. ఇవన్నీ సర్దుకోవాలి ఇప్పుడు నీట్గా. ఆకుకూరలు అన్నీ ఒలిచిపెట్టుకొని ఇంకా అన్నీ నీట్గా సర్దేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇంకా 1 month వరకు నేను ఇవన్నీ చూసుకోవాలి. అంటే ఇవే అని కాదు, ఇంకా మధ్యలో ఇండియన్ షాప్కి వెళ్ళినప్పుడు నేను ఏమన్నా నాకు నచ్చినవి దొరకనివి ఉంటాయి కదా, అప్పుడు ఇంకా తప్పదు ఫ్రోజన్ ప్యాకెట్స్ తెచ్చుకుంటాను, అవి వాడుకుంటాను. మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఆస్ట్రేలియాలో అయితే ఈ వెజిటేబుల్స్ అయితే ఫ్రెష్గా దొరుకుతాయి. ఇవి ఫ్లెమింగ్టన్లో, సిడ్నీలో ఉండే వాళ్ళకైతే ఫ్లెమింగ్టన్ మార్కెట్ తెలుసు, అక్కడ అన్నీ దొరుకుతాయి. అంతే అండి. ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.